హైదరాబాద్ హయత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హయత్ నగర్ లో పిఎస్ ఎదురుగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఘటనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తోంది. హైదరాబాద్ హయత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హయత్ నగర్ లో పిఎస్ ఎదురుగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఘటనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తోంది. హైదరాబాద్ హయత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హయత్ నగర్ లో పిఎస్ ఎదురుగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఘటనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తోంది. హైదరాబాద్ హయత్ నగర్ పిఎస్ ఎదురుగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడికి ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం? థ్యాంక్ యూ యమునా. అయితే రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రాంతంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు అయితే గురయ్యారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చారు. అయితే అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా పొగలు కూడా వ్యాపించాయి. ఈ ఘటనతోనే హయత్ నగర్ ప్రధాన రహదారిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకుని అక్కడ ట్రాఫిక్ ని మళ్లిస్తూ పరిస్థితిని చక్కదిద్దేందుకు అయితే చర్యలు చేపట్టారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియదని తెలుస్తుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే ఎప్పుడైతే కొద్దిసేపటి క్రితం ఇది హయత్ నగర్ లోని ఏదైతే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందో వెంటనే అక్కడున్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికైతే చేరుకున్నారు. అయితే ప్రస్తుతం మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే అది హైవే కావడంతో కూడా ముఖ్యంగా ఇటు చాలా మటుకు హెవీ వెహికల్స్ కావచ్చు, లేదంటే అందరూ ఇంట్లోకి వెళ్ళే ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్ళే సమయాలు కాబట్టి ముఖ్యంగా అందరూ వెళ్లే సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ప్రస్తుతం అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ట్రాఫిక్ మళ్ళీ చర్యలు అయితే చేపట్టారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అట్లా షార్ట్ సర్క్యూట్ కారణమా లేదంటే వేరే ఏదైనా కారణం అనే దాంతో ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. ఏమన్నా థ్యాంక్ యూ కుమార్.